హలో మామీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో పిల్లలకి హెల్తీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక క్యారెట్ని తీసుకొని దాని స్కిన్ అంతా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్నాను. లేదా తురుముకొనైనా తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా తురుముకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు అటుకులు అండ్ స్వీట్నెస్ కోసం ఒక 4 ఖర్జూరాలను తీసుకున్నాను. ఖర్జూరా కూడా వాటి స్కిన్ అంతా పీల్ చేసేసి తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని అది కొంచెం వేడయ్యాక క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అండ్ ఈ క్యారెట్స్ పిల్లల హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇందులో ఉండే విటమిన్ ఏ పిల్లల యొక్క ఇమ్యూన్ సిస్టమ్, హార్ట్, లంగ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా ఇందులో ఉండే కెరోటినాయిడ్స్, ఫైబర్, విటమిన్ B6, పొటాషియం వీటి కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల యొక్క ఇమ్యూనిటీ, బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న అటుకులను కూడా వేసి కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ దాంట్లో 1 కప్పు పాలను కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అండ్ ఈ అటుకుల వల్ల కూడా పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఖర్జూరాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఈ డేట్స్ వల్ల బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ డేట్స్ని వేసినప్పుడు ఖచ్చితంగా దాని స్కిన్ పీల్ చేసి వేసుకోవాలి, లేదంటే అవి ఉడికినప్పుడు స్కిన్ అంతా సపరేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ దీన్ని పిల్లలకి 7 months నుండి 1 year బేబీస్ దాకా బ్రేక్ఫాస్ట్ లాగా చేసి ఇవ్వచ్చు. చూసారు కదా, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యారెట్ అండ్ పోహాతో పిల్లలకి ఈజీగా చేసే బ్రేక్ఫాస్ట్ రెడీ. అండ్ మరిన్ని ఇలాంటి బేబీ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.